ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరేశినీం ఈశ్వరీం సర్వభూతానాం తాం యోపహ్వయే శ్రియం ఆచమ్య పూర్వోక్తి వంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య మీ గోత్రం సుకుర్ల గోత్రోద్భవస్య భాగ్యలక్ష్మీ నామధేయస్య ప్రవీణ్ కుమార్ నామధేయస్య శృతి నామధేయస్య ప్రద్యుమ్న నామధేయస్య అంతేనా సహకుటుంబానాం తదా వృక్షఋషి గోత్రోద్భవస్య ఆనందం నామధేయస్య భాగ్యలక్ష్మీ నామధేయస్య శ్రీశైలం నామధేయస్య ప్రదీపా నామధేయస్య అనన్యా నామధేయస్య ఆద్యా నామధేయస్య సహకుటుంబానాం తదః సహకుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్యధైర్యవిజయాభాయు ఆరోగ్యైశ్వర్యాభివృద్ధిం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కరుణాకటాక్ష వీక్షణాఫలిద్ధం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అర్చనాంచ కరిష్యే. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది షోడశనామేన పుష్పపూజానిం సమర్పయామి. యథా మంగళనీరాజనం. చాలా నుంచి అనుకుంటున్నా విజిట్ చేయాలని చెప్పేసి ఈరోజు అది అనుకోకుండా రావడం జరిగింది. ఇక్కడ అంటే మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగుంది. ఒక 5 ఫ్లోర్లో చాలా బాగా నీట్గా ఉంది. సెకండ్ ఫ్లోర్లో అంటే ఆడవాళ్ళని సపరేట్గా మగవాళ్ళని సపరేట్గా ఒక 600 మెంబర్స్ని డైలీ వాళ్ళకు అన్నము తర్వాత ఈ మిగతా ఆరోగ్యానికి సంబంధించినటువంటి హాస్పిటలైజేషన్ కూడా ఇక్కడే ఉంచి వాళ్ళ మెంటల్గా రికవరీ చేసి వాళ్ళని బయటకు పంపించడము, వాళ్ళ కుటుంబ సభ్యులను కల్పించడం అనేది ఒక మంచి సదుద్దేశము. శ్రీ పుణ్యలింగేశ్వర ఆలయాన్ని కూడా వీళ్ళు కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాని ప్రతిష్ఠ వచ్చేసి నవంబర్ 1 నాడు ఉంది. కార్తీక మాసం సందర్భంగా అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు పంచమహాయాగాలు నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ భక్తులు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.